నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 29న రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సర్వసభ్య సమావేశం. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసిన పాలకవర్గ ప్రతినిధులు. టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. వైసీపీ నాయకుల హితవు. ప్రజల దృష్టి మరల్చేందుకు కల్తీ నెయ్యి వివాదం సృష్టించారని విమర్శ. డిక్లరేషన్ ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎందుకు అభ్యంతరం? ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారంలో ఉండగా భార్యతో కలిసి శ్రీవారికి ఎందుకు పట్టువస్త్రాలు ఇవ్వలేదని ఆగ్రహం. కొద్దిపాటి వర్షానికే రాజమండ్రి జలమయం. కాలువల్లో వ్యర్థాలు రోడ్లపైనే. క్షీణిస్తున్న ప్రజారోగ్యం. పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్లలో జగన్ దంపతులు ఇరువురు ఎందుకు సమర్పించలేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పరామర్శలంటే ఇష్టం ఉన్నటువంటి జగన్ వాటి కోసమే ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల తమ ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాజమండ్రిలో ఈ నెల 21 నుండి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం రాజమండ్రి సిటీలో 8 బహిరంగ సభలు నిర్వహించామని, సుమారు 25,000 మంది ఈ సభలకు హాజరైనట్లు తెలిపారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంక్షేమానికి తూట్లు పొడిచిన వైఎస్ఆర్సీపీ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించినట్లు శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్నవి తొలగించారని వాపోయారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక నాయకులు స్థలాలు కొనుగోలు, ఇళ్ల పట్టాల విషయం, ఆవు భూములు కొనుగోలు చేసిన అవినీతి అక్రమాలు వెలికి తీస్తామని 4 లేదా 5 నెలల్లో వాటి వివరాలు బయటపెడతానన్నారు. తాము తమ నియోజకవర్గ పరిధిలో 100 రోజుల్లో 16 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు ప్రజలకు అందించినట్లు తెలిపారు. అనంతరం 10 మందికి 16 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకు అందజేశారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, చల్లా శంకర్రావు, బొమ్మల జయకుమార్, యనమల రంగబాబు, బోరా రామచంద్రరావు, తప్పారోజా, రొబ్బి శేఖర్, మండవెల్లి శివ, ఇన్నమూరి దీపు, పోలాక పరమేష్, పిల్లి శ్యామ్, బుడ్డిగి రవి తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కూడా 2-3 నెలలు అమలు చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాం. ఆలోపేలు కంగారు పడిపోయి వైసీపీ వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమి మీద 100 రోజుల్లోని దుష్ప్రచారం చేయడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆగే ఓపిక లేదు. 100 రోజుల్లో నిన్ను చేయగలిగామనేసరికి వైసీపీ వాళ్ళకి ఒక అభద్రతా భావం వచ్చేసింది. 100 రోజులు నిన్ను చేయగలిగారంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారన్న అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రధానమైన సమస్య ప్రజలందరూ అడిగేది ఇళ్ల పట్టాలు. చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు, సంతకాలు సరిగ్గా లేవు. అక్కడ భూముల దగ్గర నుంచి ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ భూమి కొనుక్కోలేదు, వాటికి కూడా పట్టాలు ఇచ్చేశారు. అలాగే 5 సంవత్సరాలు టిట్కో ఇల్లు గృహప్రవేశానికి కూడా సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు కూడా వీళ్ళు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు. అది కూడా ఇమ్మని ప్రజలు అడిగారు. గౌరవ మంత్రి గారు నారాయణ గారితో కూడా చర్చించాం. అది ఒక 15-20 రోజుల్లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇళ్ల పట్టాల పైన కూడా ఒక 4-5 నెలలు పడుతుంది. ఏంటి అవకతవకలు, ఎకరం ఎంత ఉంది, ఎంత కొన్నారు, ఏ నాయకుడికి ఎంత వెళ్ళింది, ఈ ఆవు భూములో ఏ అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 నెలల్లోని ఇళ్ల పట్టాల పైన కూడా ఒక అవగాహన వస్తూ రాజమండ్రి నగరంలో చిన్న వర్షం కురిసినా సరే పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుంది. మురుగునీటి కాలువల్లో వ్యర్థాలన్నీ రోడ్లపైనే ఉంటున్నాయి. రాజమండ్రి నగరంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మురుగునీటి కాలువలో నీరు కూడా రాజమండ్రి రోడ్లపై పొంగి పొర్లుతుంది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి రోడ్ల మీద వర్షం నీరు కొద్ది సమయం నిలిచిపోయింది. లలితానగర్, తుమ్మలావ, వీరభద్రపురం, ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం పరిసర ప్రాంతాలు, కాకినాడ హైటెక్ బస్టాండ్ సమీపంలో హాస్టల్ పరిసర ప్రాంతాల వద్ద ప్రధాన రోడ్డు మార్గంలో నీరు ఉదయం 10 గంటల సమయంలో కూడా కనిపించింది. ఇప్పటికే రాజమండ్రిలో పలువురు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులతో తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు.
దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద వైద్య సేవల కోసం అధిక సంఖ్యలో పడిగాపులు పడుతూ ఉన్నారు. పలువురికి ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. అధికార యంత్రాంగం స్పందించి ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 29న రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సర్వసభ్య సమావేశానికి భారీ ఏర్పాట్లు చేశారు. స్వయంగా పాలకవర్గ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29న ఉదయం ఎస్కేవిటి కళాశాలలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి పాలకవర్గం నిర్ణయించింది. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సభ్యులందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఇచ్చిన కార్డును కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వివరాలు తెలిపారు. తాము బాధ్యతలు స్వీకరించిన 65 రోజుల్లోనే బ్యాంకు అభివృద్ధికి గణనీయమైన కృషి చేశామని పేర్కొన్నారు. సుమారు 30 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశామని చెప్పారు. అప్పుల శాతం 41% నుంచి 63.1% తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. గ్రాస్ ఎన్సిపి 13.9% తగ్గించామని పేర్కొన్నారు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది మార్చి నాటికి 16 కోట్ల రూపాయలు, డిపాజిట్లు 683 కోట్ల రూపాయలు, లోన్లు 400 కోట్ల రూపాయలు, వ్యాపారం 183 కోట్ల రూపాయలు జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్లు యనమల రంగారావు, బుడ్డిగ రవి, పడాల శ్రీను, రామకృష్ణ, పిల్లి శ్యామ్, సూర్యప్రకాష్, పెదకాపు తదితరులు పాల్గొన్నారు. 9/24 ఆదివారం నాడు ఉదయం జనరల్ మీటింగ్కి రాజమండ్రిలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే ప్రజలంటే ఏ తరగతి సభ్యులు అందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 3ంటికి జనరల్ మీటింగ్ ఉంది. ఇందులో పాల్గొని ఇది జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా నా మనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చట్టం అందరికీ సమానమే. తప్పనిసరిగా 4 రోజులు లేట్ అయినా అవన్నీ వెలికి తీస్తాం, బయటకు వస్తాయి, దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ఏంటి తప్పనిసరిగా అన్ని బయటకు వచ్చే విధంగా మీ ప్రశ్నలోనే అన్ని వివరంగా చెప్తాం. తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు హితవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానుబోయిన సాగర్, మార్తి నాగేశ్వరరావులు మాట్లాడారు. 100 రోజుల పాలనలో ప్రజా సంక్షేమం నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. వరదల సమయంలో కూడా బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం పాలకుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చి తప్పుదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు ఆడుతున్న కల్తీ నెయ్యి, లడ్డూ నాటకమని పేర్కొన్నారు. ఈ ఘటనపై మండిపడ్డారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సమస్యలు సృష్టించడం టీడీపీ, జనసేన పార్టీలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు పొడిచేవారు, ఇంటి దొంగలు, మిత్రద్రోహులు, ఎంపీ స్థాయి వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు వారికి ఎక్కడుందని ప్రశ్నించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డర్ చిన్న మాట్లాడుతూ ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎక్కువ ఊహించుకుంటున్నారని, అంత స్థాయి వారికి లేదని పేర్కొన్నారు. తనతో పోటీ చేసి నెగ్గగలరా అంటూ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నందన్ స్వామి, గణేష్, రేగుళ్ల బాలశ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నీ స్నేహితుడు కావచ్చు, మీ వార్డులో వ్యక్తి కావచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ గారు, అది దృష్టిలో ఉంచుకొని మీరు నక్కకి నాగలోకానికి ఎక్కడ తేడా ఉంటుందో అంత తేడా ఉందా లేదా అనేది ఆ విజ్ఞతకి నీకు మీ వార్డులో సభ్యులందరికీ కూడా పరిశీలించి నీకు తెలియచేయమని ప్రతి ఒక్కరిని కూడా ద్రోహం చేయాలో తెలిసిన వ్యక్తి నువ్వు ఒక్కడవే. ఈరోజు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత భర్తగా నిన్ను పోటీ చేయమంటున్నావు. అసలు నీ సీట్ అంటూ టీడీపీలో సీట్ ఇస్తే కదా, నీ కార్పొరేట్ సీట్ ఇస్తేనా? నువ్వు కార్పొరేట్కి మించి పెద్దోడివేం కాదు. నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి అనుకున్నావేమో. అతను ఒక పార్లమెంట్ మెంబరు. పార్లమెంట్లో ఆయనకు అనేకమైన పదవులు ఇచ్చి ప్రధానమంత్రి చేత కూడా సేవ అనిపించుకున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే మా ఎంపీ భర్త.
రాజమహేంద్రవరం లింగంపేట వ్యాంబే గృహాల వద్ద దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద రాటముహూర్తం జరిగింది. రాజమహేంద్రవరం లింగంపేట బాంబే గృహాల వద్ద 9వ దేవీ నవరాత్రుల సందర్భంగా విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద రాటముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. రాటముహూర్తం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, భవానీలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి బొమ్మూరు లెప్రసీ కాలనీలో సర్వ్ విత్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. సర్వ్ విత్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా లెప్రసీ కాలనీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంస్థ అధ్యక్షులు వేమగిరి ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. సంస్థ సభ్యులు దాతల సహకారంతో గడిచిన 4 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు. సంస్థ సభ్యులు వారి సమయాన్ని, ధనాన్ని వెచ్చించి దాతల సహకారంతో ఈ దాతృత్వ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని శ్రేయోభిలాషులు కొనియాడారు. ఈ సందర్భంగా లెప్రసీ సెంటర్లో ఉన్న 50 మంది రోగులకు అన్నదానం చేశారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను మరింత సేవా దృక్పథంతో కొనసాగిస్తామని, దాతల సహకారం తమకు ఎల్లప్పుడూ ఉంటుందని అధ్యక్షులు వేమగిరి ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రబ్బానీ, ఎం రవీంద్ర, ఎల్ శ్రీనివాస్, ఫణి, శర్మ, రాజేష్, బివి రామకృష్ణ, అనిల్, తేజ, రామలింగేశ్వర తదితరులు పాల్గొన్నారు. ద్వారా వాళ్ళ మెమొరబుల్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవ సేవ మాధవ సేవ అంటారు. మనిషికి సేవ చేస్తే అది భగవంతుడు చేసినట్లేదు. మనం ఏమనుకుంటామంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సులువు అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. చేసేవాళ్ళకి చాలా కష్టం. అది 5 సంవత్సరాల నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం. నిజంగా ఆ పేరు కూడా చాలా బాగా పెట్టారు, సర్వహిత. ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలి, మనస్సాక్షిగా చేయాలి. మరి మన వంతు మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా మీరు పడుకునే ముందు ఉదయం లేచినప్పుడు ఇలాంటి సంస్థ, ఇలాంటి సభ్యులు మరి చాలా కలకాలం వాళ్ళు చక్కగా ఉండాలి. వాళ్ళకి అనేక విధాలుగా వాళ్ళకి సహాయం లభించినట్లయితే మరి ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తారు. చాలా మందికి సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మనకి 2 చేతులు ఉన్నాయి. మనం చక్కగా భగవంతుడికి మంచి మనసుతోటి వాళ్ళు సర్వ్ విత్ హార్ట్, వీ ప్రే విత్ హార్ట్, మనం మనసు పెట్టి కనుక ప్రార్థన చేస్తే భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళు చాలా మందికి సహాయం చేస్తారు. రాజమహేంద్రవరం తుమ్మలావ శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం తుమ్మలావ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద బాల వినాయకుడు గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కరగాని వేణు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యాళ్ల వెంకట్రావు, యాళ్ల ప్రదీప్, పిల్ల రమేష్, అయ్యన్న, రాజు, ఉమా, లక్ష్మి,
మొల్లి కాశీ, సూర్యావతి, వెంకటలక్ష్మి, అనూప్ కుమార్, శ్రేణు, సంజయ్, బాలవినాయక్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. లక్ష్మీవారిపేట శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక లక్ష్మీవారిపేట సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా సిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేశారు. పలువురు ప్రముఖులు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. సుమారు 3000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సిద్ధి వినాయక ఆలయంలో మారిశెట్టి వెంకటేశ్వర దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రాజమండ్రి రామదాస్పేట డీమార్ట్ వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రామదాస్పేట డీమార్ట్ ఎదురుగా ఉన్న వీధిలోని 13వ గణపతి నవరాత్రుల మహోత్సవం ముగిశాయి. ఈ సందర్భంగా మండల రవికుమార్, ఎద్దురాము ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. వేముల బాలాజీ, దేవరపు రాములమ్మ, కొయ్యన ప్రేంబాబు, ఇలపండ మురళి, బంకు పండు, దేశలంక బాబ్జీ, పాత్రుని శ్రీను, పట్టా చిన్నారావు, బోరా సుబ్రహ్మణ్యం, గొండెల రాజకుమార్, జుత్తుక బాపిరాజు, బైరి బాపిరాజు, దేశలంక ఈశ్వర్, అచ్యుత్, స్థానిక యువకులు మరియు స్థానిక మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. రాజమండ్రి వైఎంవిఏ హాల్లో వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా విజయోత్సవాల వేడుకలు వైఎంవిఏ హాల్లో నిర్వహించారు. ప్రెసిడెంట్ గ్రంథి పద్మ, సెక్రటరీ పాబోలు శ్రీదేవి, ట్రెజరర్ చన్నా శ్రీకన్య వినూత్నమైన ఆటపాటలతో అష్టలక్ష్మి హౌసీ, నవదుర్గల హౌసీ, గాజులతో అమ్మవారి అలంకరణ, ఫోటో డ్యూయల్ శారీ పోటీ, మరెన్నో విభిన్నమైనటువంటి పోటీలను నిర్వహించారు. ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. డాక్టర్ కమలాంజలి, అడ్వకేట్ స్వర్ణలత, కంకటాల లక్ష్మి, సుందరి, రుక్మిణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి అడ్వైజరీ మెంబర్స్ వసంతకుమారి, శకుంతల, సుభాష్ని తదితరులు హాజరయ్యారు. స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, దేనికి ఎన్ని మార్కులు ఎన్ని మార్కులు అన్నది. దాన్ని బట్టి మేము డిసైడ్ చేసాము. అందరూ కూడా రాకపోతే ఏం అనుకోవద్దు, ఎందుకంటే జస్ట్ స్మాల్ వేరియేషన్స్, కానీ కాన్ఫిడెన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి న్యాయవాదులు పాలాభిషేకం చేశారు.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన న్యాయ కళాశాలని ఏర్పాటు చేయడం, న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం, వారికి ఆర్థిక భరోసాని కల్పించడం జరుగుతోందని, ఈ విధంగా న్యాయవాదుల గురించి ముఖ్యమంత్రి ఆలోచించి మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి గౌరవించాలన్నారు. న్యాయవాదులందరూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ న్యాయవాదులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది రాచపల్లి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్, రాజమండ్రి అర్బన్ లీగల్ సెల్ అధ్యక్షులు నామా సత్యనారాయణ, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి సింగ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిత్మోహన్ మిత్ర కళావేదికపై మరిన్ని కార్యక్రమాలు జరగాలని హేమంత్ కుమార్ పురస్కారోత్సవంలో గుమ్మడి సమర్పణరావు ఆకాంక్షించారు. జిత్మోహన్ కళావేదికపై మరిన్ని కార్యక్రమాలు ఆహ్లాదకరంగా సాగాలని గుమ్మడి సమర్పణరావు అన్నారు. బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు హేమంత్ కుమార్ 36వ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్మోహన్ మిత్ర కళావేదికపై నటగాయకులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేయగా కృష్ణారావు, బి సీతారామారావు, జగపతి, జల్లి శివప్రసాద్, సుక్కిరెడ్డి శ్రీనివాస్, ఏఎస్ ఆనందులు విచ్చేసి మాట్లాడుతూ సత్కార గ్రహీతకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రముఖ గాయకులు, విశ్రాంత ఉపాధ్యాయుడు సిహెచ్ విశ్వనాథ్ను హేమంత్ కుమార్ పురస్కారం అందజేసి విశ్వనాథ్ దంపతులను జిత్మోహన్ మిత్ర బృందం ఘనంగా సత్కరించారు. పివిఎస్ ప్రసాద్ స్వాగతం పలుకగా డాక్టర్ గిరిజాల సోమరాజు, డాక్టర్ వంకలంక బాలకృష్ణ, టీవీ శేషగిరి, గుంటూరు శ్రీనివాస్, పద్మలత, నళిని, కృష్ణశర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29న రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్ సాధారణ మహాజన సర్వసభ్య సమావేశం. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసిన పాలకవర్గ ప్రతినిధులు. టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. వైసీపీ నాయకుల హితవు. ప్రజల దృష్టి మరల్చేందుకు కల్తీ నెయ్యి వివాదం సృష్టించారని విమర్శ. డిక్లరేషన్ ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎందుకు అభ్యంతరం? ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారంలో ఉండగా భార్యతో కలిసి శ్రీవారికి ఎందుకు పట్టువస్త్రాలు ఇవ్వలేదని ఆగ్రహం. కొద్దిపాటి వర్షానికే రాజమండ్రి జలమయం. కాలువల్లో వ్యర్థాలు రోడ్లపైనే. క్షీణిస్తున్న ప్రజారోగ్యం. సమాప్తం. నమస్కారం.